అక్కడి నుంచి తీసుకుంటే ఏమవుద్ది, హీటర్ ఆన్ అయినప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, హీటర్ ఆఫ్ అయినప్పుడు ఫ్యాన్ అయిపోద్ది. అలా ఎలా మరి? ఫ్యాన్ ఎప్పుడు తిరగాలి మరి? మరి మీరు బయోమెట్రిక్ దగ్గర ఇస్తే హీటర్ సప్లై వచ్చినప్పుడు తిరుగుద్ది ఫ్యాన్. లేదు మీరు చెప్పినట్టు డైరెక్ట్ ఫేస్ ఇన్పుట్ ఇచ్చేస్తే ఫ్యాన్ అసలు ఆగకుండా తిరుగుద్ది, కంప్రెసర్ కి సంబంధం లేకుండా సప్లై హీటర్ ఆన్ అయినప్పుడు తిరుగుద్ది, కంప్రెసర్ ఆన్ అయినప్పుడు తిరుగుద్ది. అది ఇది గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా ఫ్యాన్ అనేది కంప్రెసర్ వైర్ కే ఉంటది, కంప్రెసర్ పాయింట్ కి ఉంటది, అంతేగాని డైరెక్ట్ గా ఉండదు, హీటర్ కనెక్షన్ కి ఉండదు. అప్పుడు ఏమవుద్ది, కంప్రెసర్ అయిపోయినప్పుడు అంతే. అది కదా మనకు కావాల్సింది. సరే ఓకే, వైరింగ్ చెక్ చేయండి, ఇంక ఇది వదిలేసేయండి. చెప్తా, అది ఎందుకు చెప్తా నేను, నాకేం తెలుసు. వైరింగ్ చెక్ చేయండి. రాజుగారిని అడగండి, చెప్తారు. రాజుగారు వస్తారు. ఆ డయాగ్రామ్ లో నోట్లకి అలా డైరెక్ట్ గా లేదు, మనం శనిగారు డైరెక్ట్ గా నోట్లకి అలా ఆయనే పెట్టేస్తారు. మరి అంతేగా, డయాగ్రామ్ లో లేదు. టైమర్ కి న్యూట్రల్ వద్దా అంటే లేని న్యూట్రల్ టైమర్ మామూలు కీ టైప్ టైమర్ ఏమో ఆటోకి. ఇప్పుడు ఇటువరకు ఆ ఆటోకి వాచీలు వచ్చాయి తెలుసు కదా, రిస్ట్ వాచీలు అండి. అది మామూలుగా ఏంటంటే అలాంటివి ఉండొచ్చు, తర్వాత ఆటోమేటిక్ దానికి అదే ఇలా మొత్తం ఆటోమేటిక్ అసలు ఏం తిప్పకుండానే వాచీలు కూడా వస్తాయి. మామూలుగా మొత్తం 24 hours అదే ఆటోమేటిక్ రన్ అయిపోయాయి కూడా. అలాంటి టైమర్లు ఉండొచ్చు కదా. అదేనండి, ఇప్పుడు వైరింగ్ లో తెలీదా? తెలుసుది ఎందుకు, అసలు మన డయాగ్రామ్ తో పనే ఉంది, ఇక్కడ ఏదో ఉంది కాబట్టి. ఇప్పుడు లేని డయాగ్రామ్ వాళ్ళు ఇట్లా అది ఆ కుర్చీ తీసి అవతలు సరిపోయింది, లేకపోతే ఫ్రీగా ఉంటుంది. ఆ తలుపు దగ్గరికి వేసి ఆ గదిలో పడేయండి కుర్చీ, మనకు అడ్డం లేకుండా ఉంటుంది. అక్కడ పెట్టండి. లైట్ వేసుకుంటారా? అది అందుద్దా? అందుదా? కొద్దిగా లేకపోతే కుర్చీ చేసుకోండి. వస్తున్నారు కొద్దిగా తెప్పాలి, కుర్చీ వేసుకోండి, లేకపోతే ఎందుకు తెప్పలు. చూడు ఇందులో నాకేం చూసావా, కింద లైట్ కానీ చెక్ చేయవా, కింద లైట్ సార్లు పెట్టి మాకు టైం రెడ్ వేరు ఫేస్ బ్లాక్ వేరు నోటల్ చెక్ చేసి దీనికి వచ్చేసరికి బ్లాక్ నోటల్ అంటున్నాం, వైట్ ఫేస్ అంటున్నాం. వైట్ ఫేస్ అంటే ఇలాగే రెడ్ ఫేస్, ఫేస్ బ్లాక్ లో బ్లాక్ గ్రే ఏమో నోటల్. ఇది అలా లోపలికి బయట వస్తుందంటే లోపలికి ఎక్కడికి వెళ్ళిందంట.
ఫస్ట్ దగ్గరికి వెళ్ళి దాని చెప్తున్నా లోపలికి వెళ్ళి చెక్ చేస్తే దీనికి వెళ్ళి చెక్ చేస్తే బయట ఇందులో నేను వేరే చూసింది ఫస్ట్. అక్కడ అన్ని వైర్ సరే అది రెండు మామూలు. ఇది ఒకటి రెండు ఈ మూడు ఎల్లో వచ్చి డ్రెస్సింగ్ చేసి వదిలిపెట్టాను ఎల్లో. అదే ఈ మూడు ఫ్యాన్ వస్తున్నాయి. ఇదమ్మో బల్బ్ వస్తుంది. డేట్ అవుతుంది. ఈ థియేటర్ వస్తుంది. ఏంటి ఏంటన్నది కన్ఫర్మ్ లేదు. ఆ రెండు తీసుకొని ఏముంటాయి పాటలు బయోమెట్రిక్ లోపలికి తీసారా లాస్ట్ లో నుంచి ఈ రెండు వైపు ఏంటో చూద్దాం. ఎన్ని వైర్లు వచ్చాయి? కింద లైట్ చూడు. ఎన్ని 5 వచ్చా? 6 9 సార్. కాదు మామూలుగా మీకు దొరికినాయా? 7 దొరికినాయా? ఈ రెండే రావట్లేదు. ఇది 2 వైర్ ఒకటే వచ్చింది. బయటికి వెళ్ళిపోయింది, అది కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిందన్న కలర్తో సమదే ఉందన్న ఇంకోటి ఏంటిది కింద బల్బ్ రాలేదు. కింద బల్బు వచ్చి పైన కింద పోయిన రెండు వైర్లు ఇక్కడ పై లైట్ కింద లైట్ కామన్ అయింది. కన్ఫర్మ్ లేదు. ఇప్పుడు ఆడొస్తుంది నీకు పెడితే రాలేదు. నాకే కన్ఫర్మ్ రాలా. నేనైతే ఇక్కడ కన్ఫర్మ్ నుంచి వచ్చిన మెయిల్ కదా అందులో జాబ్ అన్ని అయిపోయి అన్ని వైర్ చెక్ చేసా. ఇక్కడ నుండి ఫస్ట్ వచ్చింది జాబ్ మొత్తం వచ్చింది. 7 వైర్లు వచ్చింది. 2 వైర్లు అటు ఇంకో 2 ఉన్నాయి. లెంత్ వైర్ కావాలా? 6 వైర్లు అన్నారు మొత్తం 7 కాదు. వచ్చేది 3 6 7 వచ్చి 7 కాదు 6 వచ్చింది. అదే ఒకటి ఫేస్ కదా మరి. జాబ్ 6 అంటే నీ కాడికి ఎన్ని ఉన్నాయి? దాంట్లో చూడండి అట్ట పెట్టి తీసుకుని ఇంకా 9 ఉన్నాయా? అది వేరే వైర్లు వీళ్ళు వైర్లుది తీలైంది బార్ వైర్లు 6 వచ్చింది. ఇందులో లేవు నాకు కనపడదు. ఏదో ఉంది సంగతి మనకి ఇట్లా తీయండి, బయట తీయండి హుస్సేన్ గారు. అక్కడ పెట్టి చూడండి అమ్మో వైర్లు ఏమన్నా ఉన్నాయో. అవి వైర్లు సంచి తీయలే వీళ్ళు. దాంట్లో ఏమన్నా ఉన్నాయో చూడండి బార్ వైర్. వైర్లు సంచి తీయలే. సన్న వైర్ లేదు కదా, అన్ని లడ్డువే ఉంది. పని చేద్దాం, తీసుకోండి పర్లా. ఏదైతే ఏమైంది మనకి అది ఉందిగా, మర్చిపోయి తీయండి. బ్రహ్మాండం, అది చాలు. ఉన్నాయి ఏమైంది అంతే. ఈ దాంట్లో పడేసింది ఆ వైర్లన్నీ. నాకేం తెలియదు బాబు. అది అక్కడ పిన్నేసిన వైర్ ఉంటుంది చూడండి, ఒకటి పిన్నేసిన వైర్ అదెందుకైంది? అక్కడ చిన్న వైర్లు పిన్నేసినవి ఉంటాయి విడిగా. అక్కడ అప్పుడే పెట్టా. చిన్న మొక్కకి పిన్నేసి ఉందండి, మన కనెక్టర్ వైర్ కనెక్టర్ పిన్నేసి ఉంటుంది. అదే అది తీసుకోండి, సరిపోద్ది. లీడ్ లాగి దాని జాయింట్ వేసుకోండి, మీటర్ గుచ్చి పెట్టేసుకోవచ్చు. నోస్ ప్లేయర్తో లాగుతారా? కత్తిరితో తీసేదానికి, లేకపోతే వైర్ కట్టర్ తీసుకోవాలి. కానీ ఎందుకు తిప్పాలా చేతులు పోవడానికి? ఇదే బయోమెట్రిక్. అదే బయోమెట్రిక్ దాన్ని టేప్ వేసుకోండి. ఈ చివరి కూడా లీడ్ తీయండి కొద్దిగా. ఎందుకు మంచి టేప్ రోల్ ఇది అక్కడ ఉంది దగ్గర పెట్టచ్చు. ఏంటి ఆ పీసీబీ బోర్డు లేని దానికి ఎంతసేపు చేస్తున్నారు? నాకు ఆన్ చేయాలి తొందరగా. ఇటు సైడ్ లీడ్ తీయండి. వైర్ కట్టర్ ఇచ్చుకోవాలండి. బలప్రయోగాలు ఎందుకు చేతులు పోవడానికి? మరేంటనుకున్నారు?
అంతే. ఇంకా